హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రయోగం కార్యక్రమానికి స్వాగతం. మన భారతదేశంలోని అన్ని సుప్రసిద్ధ క్షేత్రాలలోకెల్లా మహామహిమాన్విత క్షేత్రం కాశీ. మానవుల సర్వపాప కర్మలను దహనం చేసే పరమ పావన క్షేత్రం వారణాసి క్షేత్రం. భక్తుల పాలిట కొంగు బంగారమైన ఆ కాశీ విశ్వేశ్వరుని దివ్య అనుగ్రహంతో భక్తులు తమ కష్టాలను, దుఃఖాలను, సమస్యలను, ముఖ్యంగా అకాల మరణాలను దూరం చేసుకోగలుగుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ కరోనా సంక్షోభంలో గత జన్మల కర్మదోషం వలన కొంతమంది బాధ్యతలు తీరకుండానే అకాల మరణం చెందుతూ ఉన్నారు. మీరు, మీ కుటుంబం అకాల మరణం చెందకుండా దీర్ఘాయుషును పొందటానికి మరియు మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యలకి పరిష్కారంగా జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో ఏ కార్యక్రమాలను చేయిస్తున్నారో గురుగారి మాటలోనే తెలుసుకుందాం. అలాగే మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు గురుగారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, బల్వమంగళ మఠ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ నందిమట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీ క్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు మీరు, మీ కుటుంబం ప్రస్తుతం ఉన్న ఈ కరోనా సంక్షోభం నుండి బయటపడి అకాల మరణం చెందకుండా దీర్ఘాయుష్ను పొందటం కొరకు 1,00,000 మృత్యుంజయ జపం, 1,00,000 శీతలాదేవి మంత్ర జపం, నవగ్రహాల జప సంఖ్య 1,20,000, వివాహం కాని అమ్మాయిలు, అబ్బాయిల కొరకు 18 హోమాలు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి 27 హోమాలతో పాటు గత జన్మల కర్మదోషాలు తొలగడానికి 121 సార్లు నమక పారాయణాలను పరమ పావనమైన కాశీ క్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో శాస్త్రీయంగా జరిపించబడుతుంది. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు కాశీ క్షేత్రంలో విశేషంగా జరిగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు, పవిత్ర కాశీ క్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు మీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే పూర్తి పూజా కార్యక్రమాల గురించి తెలియజేస్తారా గురుగారు? జాతకరీత్యా వివిధ సమస్యలతో బాధపడేటువంటి వారికి ఉపశమనార్థమై ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య అనుగ్రహం కోసమై వారాహి నవరాత్రుల సందర్భంగా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. మానవుడి జీవితంలో జన్మించిన దారభ్యత మరణించేంత వరకు నవగ్రహాల యొక్క దశాంతర్దశలతోనే జీవితం ముడిపడి ఉంటుంది. ఇట్టి నారుడిని అనుసరించి మరియు హిమాలయ యోగుల యొక్క దివ్య ఆజ్ఞానుసారమై ఎప్పుడు కూడాను 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాలతో పాటు మృత్యుంజయ యొక్క మూలమంత్ర జపము చేయించడం జరుగుతుంది. అయితే అందులో ప్రధానంగా జూలై 11వ తేదీన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ. గణపతి పూజలో ఎవరైతే తమ గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వారి యొక్క సంకల్ప పూర్తి పాఠ బాధ్యత నాది. ఆ గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని ఋత్వీకరణ, మనం ఏ దోష నివారణ కోసమే మీరు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నారో ఆ యొక్క దోష నివారణార్థమై బ్రాహ్మణులు చక్కగా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం కోసమై నవగ్రహ జపాలు సంపూర్ణంగా 1,20,000, మృత్యుంజయ మూలమంత్ర జపం 1,00,000, అలాగే శీతలాదేవి మూలమంత్ర జపం 1,00,000 ఇవన్నీ చేయించడం జరుగుతుంది. 17వ తారీఖు రోజున 26 హోమాలు పైపడి విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఇక రుద్ర అనుగ్రహం కోసమే 121 సార్లు రుద్ర పారాయణం. దీనివలన కర్మదోషం తొలగి మానవుడు అనుకున్నటువంటి పనులలో విజయాన్ని పొందుతాడు. కాబట్టి 121 సార్లు రుద్ర పారాయణం జరిపించడం జరుగుతుంది. ఇక 17వ తారీఖు రోజున పూర్ణాహుతి తదనంతరం విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమం. అసలు వారాహి నవరాత్రుల్లో ప్రధానంగా శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. అనగా మనకున్నటువంటి 12 మాసాలలో కొన్ని విభిన్నమైనటువంటి మాసాలు కలవు, ప్రత్యేకమైనటువంటి ఆ మాసాలలో చేసుకున్నటువంటి పూజాది కార్యక్రమాల వలన ఎక్కువగా మనం ఫలితం పొందుతాం. శ్రావణ మాసంలో ఎక్కువగా అమ్మవారి యొక్క సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు,
దసరా నవరాత్రులు, అలాగే కార్తీక మాసంలో ఈశ్వర ఆరాధన, మాఘమాసంలో విష్ణుదేవత ఆరాధన, మార్గశిర మాసంలో గురుదేవత ఆరాధన, ఇలా అనేక రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మనం గమనించుకున్నట్లయితే వారాహి నవరాత్రులు, శ్యామ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని చెప్తారు. వసంత నవరాత్రులు, దసరా నవరాత్రులు అందరికీ తెలిసినవి. అనగా ఇప్పటికీ కూడాను రహస్యంగా ఉపాసన పనులు మాత్రమే చేసుకోగలిగేటువంటిది వారాహి నవరాత్రులు. కాబట్టి వారాహి అమ్మవారు ఎవరయ్యా అంటే కాశీక్షేత్ర పాలకురాలు. కాబట్టి ఇట్టి కాశీక్షేత్ర పాలకురాలు సంతుష్టిగా ఉండేటువంటి సందర్భాలు వారాహి నవరాత్రుల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసమై ఆ అమ్మవారికి సంబంధించినటువంటి వారాహి నవరాత్రుల సందర్భంగా ఆ అమ్మవారే క్షేత్ర పాలకురాలుగా ఉన్నటువంటి కాశీక్షేత్రంలో విశేషముగా 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులతో పాటు విశేషమైనటువంటి కార్యక్రమాలు జూలై 11 నుంచి 17వ తారీఖు వరకు జరపబడుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా దైవానుగ్రహంతో, ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యానుగ్రహంతో మీ యొక్క సంకల్పం వచ్చే వారాహి నవరాత్రుల సందర్భంగా నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, అలాగే ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి సకాలంలో వివాహం చేయలేకపోతున్నారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఫలించడం లేదు. అట్టి తమ పిల్లల శీఘ్ర వివాహం కొరకు కోరుకున్నటువంటి వ్యక్తికి జీవిత భాగస్వామిగా లభించడానికి వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో మీ ఆధ్వర్యంలో జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించబోయే పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాల గురించి కూడా తెలియజేస్తారా గురుగారు? ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటిది సందర్భము వివాహం. ఈ వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి చాలా ఉంటున్నాయి. పూర్వకాలంలో పెద్దల యొక్క అనుగ్రహం వలన చక్కగా వివాహాది కార్యక్రమాలు జరిగిపోయేటివి. కానీ ఇప్పుడున్నటువంటి తరుణంలో జాతకరీత్యా ఎన్నో సందర్భాలలో మనం చూసుకున్నట్లయితే ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. అందము, చదువు, ఆస్తి, ఐశ్వర్యము, విద్య, వివేకము, విజ్ఞానము, కార్యక్రమాలు చక్కబెట్టుకోగలిగేటువంటి తెలివితేటలు, ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యను అధిగమించగలిగేటువంటి శక్తియుక్తులు, ఇవన్నీ మానవుడికి ఉన్నప్పటికీ దైవానుగ్రహం లేకపోవడం వలన వివాహ ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ పిల్లలకి సరి అయినటువంటి జీవిత భాగస్వామిని అందివ్వలేకపోతున్నారు. అయితే ప్రధానంగా వివాహ సమస్యలు ఎలా వస్తాయంటే గత జన్మలో చేసినటువంటి కర్మదోష ప్రభావాలు, మనం ఈ జన్మలో తెలిసి తెలియక చేసినటువంటి ప్రభావాలు, కలి ప్రభావం వెరసి ఇప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి లక్షలు సంపాదిస్తున్నటువంటి పిల్లలకి కూడా సరైన సంబంధాలు రాలేకపోతున్నాయి. దీనికి గల కారణము జాతకంలో సుస్పష్టంగా ఉంటుంది. అయితే వ్యక్తిగతమైనటువంటి జీవితం ప్రకారము, అలాగే వ్యక్తిగతమైనటువంటి విధానంలో మానవుడికి అన్ని రకాలుగా ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ వివాహ విషయంలో ఏదో ఒక లోటు ఉంటుంది. అందుకనే జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి. అయితే మీ జాతకాన్ని మీకు దగ్గరలో ఉన్నటువంటి పండితులు కానీ, అర్చక స్వాముల వాళ్ళు కానీ, పురోహితులు కానీ, జ్యోతిష్యులు కానీ సంప్రదించినప్పుడు వివాహం ఆలస్యం అవుతుంది అనుకున్నప్పుడు ఆ వివాహానికి సంబంధించినటువంటి ఈ 4-5 గ్రహాలు బాగోలేవు అని చెప్పినప్పుడు ఆ యొక్క జపాది కార్యక్రమాలు చేసుకోమని పండితులు సూచిస్తారు. అంతేకాకుండా వివాహం శీఘ్రంగా జరగడం కోసమే కొన్ని ప్రత్యేకమైనటువంటి హోమాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం జాతకరీత్యా చూసుకున్నట్లయితే లగ్నాత్తు వివాహ స్థానము మరియు శుక్రుని యొక్క స్థితి, వీటిని బట్టి జాతకంలో వివాహం ఎలా అవుతుంది, వివాహ తదనంతరం ఏమైనా సమస్యలు వస్తాయా, ఇలాంటివన్నీ మనం బేరీజు వేసుకోవచ్చు. అందుకనే ఇక్కడ 4-5 గ్రహాలు మీకు ఉజ్జాయింపుగా చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులు జరిపించడం జరుగుతుంది. అలాగే ఎవరు జన్మించిన ఆ జన్మ లగ్నాత్తు వివాహ స్థానం కూడా ఒక గ్రహం అవుతుంది. కాబట్టి ఇట్టి వివాహ దోష పరిహారార్థమై 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులతో పాటు అబ్బాయిల కోసమే కన్యాపాశుపత మంత్ర హోమము, గాంధర్వ హోమం, అమ్మాయిల కోసం వరపాశుపత మంత్ర హోమం, కాత్యాయని హోమంతో పాటు ఇష్టకన్య ఇష్టవర ప్రాప్తికి స్వయంవరకళా మూలమంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. నా అనుభవంలో, వ్యక్తిగతమైనటువంటి అనుభవంలో గత 12 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు కాశీక్షేత్రంలో చేయించడం జరుగుతుంది. అందున నేను ప్రధానంగా గమనిస్తున్నటువంటి అంశం ఏంటంటే వివాహం కానిటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల దివ్యానుగ్రహంతో చక్కటి సంబంధం కలిసినటువంటి సంబంధాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఏమాత్రము సందేహం లేదు. మానవ ప్రయత్నం వల్ల కుదిరినటువంటి సంబంధాల్లో ఏవైనా లోపాలు ఉండవచ్చు కాక దైవ ప్రయత్నాలతో కూడుకున్నటువంటి సంబంధాలలో ఎటువంటి లోపం ఉండదు. ఆశ్చర్యకరంగా ఏంటంటే కొంతమంది వివాహానికి సంబంధించినటువంటి జాతకాలు చూపించుకోకుండానే ఈ కార్యక్రమంలో పాల్గొనడం, తర్వాత కొన్ని సంబంధాలు వచ్చేయండి, జాతకాలు నప్పయ్యా లేదా ఒకసారి అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. చూస్తే ఆశ్చర్యకరంగా ఏంటంటే ఆ అబ్బాయికి సరిపోయే సంబంధమే ఆ ఈశ్వర అనుగ్రహం వలన, అమ్మవారి యొక్క అనుగ్రహం వలన సంబంధం వచ్చి తీరుతుంది. కాబట్టి దివ్యంగా కుజదోషం లేనటువంటి అబ్బాయికి కుజదోషం లేని అమ్మాయిని కుదరడం అనేటువంటిది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు కుజదోషం ఉన్నవాళ్ళు 30 మందే ఉన్నారు 100కి. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో చూసినా ఆశ్చర్యకరంగా
ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఆ సంబంధాలు ఏదైనా అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు చూసినప్పుడు చక్కగా కుదిరిపోయే సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది దైవానుగ్రహం కాకపోతే ఇంకేంటి? కాబట్టి ఇటువంటి దైవానుగ్రహ ప్రభావం వలన అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఆనందంగా జీవించగలిగేటువంటి స్థితి. ఎందుకనంటే ఇప్పుడు వివాహం అవ్వగానే ఇబ్బందులు అబ్బాయిలు అమ్మాయిలకి కాదండి, ఇటువైపు తల్లిదండ్రులకి అటువైపు తల్లిదండ్రులకి. ఎందుకంటే పూర్వకాలంలో వివాహం చేశారంటే ఇంకా ఎదురు చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్లో వివాహం అయిన తర్వాత వాళ్ళకి సంతానం కలిగి వాళ్ళు ఆ సంతానం కూడా పెరిగి పెద్దయ్యేంత వరకు ఒక కంట కనిపెట్టాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులకి. ఎందుకనంటే ఆ వయసుకి అంత బాధ్యతలు అంత ప్రెజర్ ఉండకూడదు. కాబట్టి దైవానుగ్రహం కలిగిందనుకోండి ఆ ప్రెజర్ అనేటువంటిదే ఉండదు. ఇది నా వ్యక్తిగతమైనటువంటి స్వానుభవంతో తెలియజేస్తున్నాను. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ వివాహ సంబంధార్థమై అమ్మాయికి అబ్బాయికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దైవానుగ్రహం ఇటువంటి కాశీ విశ్వేశ్వరుని విశాలాక్షి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందంటే తప్పకుండా అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి లభిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు మీరు మీ కుటుంబం ఈ కరోనా సంక్షోభం నుండి బయటపడి అకాల మరణం చెందకుండా దీర్ఘాయుష్ను పొందటం కొరకు 1,00,000 మృత్యుంజయ జపం, 1,00,000 సీతలాదేవి మంత్ర జపం, నవగ్రహాల జప సంఖ్య 1,20,000 మరియు వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిల కొరకు 18 హోమాలు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి 27 హోమాలతో పాటు గత జన్మల కర్మదోషాలు తొలగడానికి 121 సార్లు నమ్మక పారాయణాలను పరమ పావనమైన కాశీక్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా గురుగారి ఆధ్వర్యంలో జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత నియమనిష్టలతో సశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు కాశీక్షేత్రంలో విశేషంగా జరిగే అన్నదానానికి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని అనుకునే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే గురుగారు మీ ఆధ్వర్యంలో సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా జూలై 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మీరు నిర్వహించబోయే కార్యక్రమాల్లో కొంతమంది స్వయంగా పాల్గొనలేరు. మరి ఇట్టివారు కూడా గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు అంటారా గురుగారు? అలాగే మరికొంతమందికి జాతకాలు ఉండవు. మరి ఇట్టివారు కూడా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి అసలు జాతకాలతో సంబంధం లేకుండా గోత్రనామాలను నమోదు చేసుకొని మీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే పూజా కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు అంటారా గురుగారు? తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. చాలామందికి ఉండేటువంటి సందేహమే ఎన్ని సందర్భాల్లో మనం తెలియజేసినప్పటికీ ఇప్పటికీ కూడా ఆ సందర్భాల్లో అడుగుతూ ఉంటుంటారు. కాబట్టి వాళ్ళకి పూర్తిగా క్లారిఫై చేయడం కోసమే తెలియజేస్తున్నాను. స్వయంగా పాల్గొనలేకపోయినా ఏ కార్యక్రమం అయినా ఆ దైవ కార్యక్రమం అన్నప్పుడు ఆ దైవ కార్యక్రమం ఆ ఫలం అంతా మీకే చెందుతుంది. ఎందుకంటే శాస్త్రము, ధర్మము, న్యాయం అనేటువంటివి ఉంటాయి. ఈ శాస్త్రము ధర్మాన్ని బట్టే మన న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. కాబట్టి న్యాయ వ్యవస్థ ఎక్కడో కొత్తగా పుట్టుకురాలే, లేదా ఏ మహానుభావుడో దాన్ని ఆవిష్కరించలేదు. ఇది మన ధర్మాల్లో ఉన్న వాటినే న్యాయశాస్త్రంలో తీసుకున్నారు. కాబట్టి ధర్మం ఏంటి? మనము ఒక పని చేసేటప్పుడు మనకు వీలు కాని పక్షంలో బ్రాహ్మణుని ద్వారా నియమించుకొని బ్రాహ్మణుని ద్వారా చేయించుకునేటువంటిది ఆ శాస్త్రం సమ్మతమైనటువంటి విధి. కాబట్టి మీ తరపున కార్యక్రమం జరిపించవలసిందిగా ఆ బాధ్యత నాకు కర్తృత్వ బాధ్యత అప్పగించినప్పుడు ఆ బాధ్యతను నిర్విఘ్నంగా సశాస్త్రీయంగా నియమనిష్టలతో జరిపించే బాధ్యత నాది. ఆ యొక్క బాధ్యతలో భాగంగా మీ గోత్రనామాదులతో కార్యక్రమం జరిపించి ఆ యొక్క పూర్ణ ఫలితాన్నంతా కూడా ఆ కాశీక్షేత్రంలోనే మీ యొక్క గోత్రనామాదులతో సంతర్పణం చేసినప్పుడు, అనగా ధారాదత్తం చేసినప్పుడు తప్పకుండా ఆ ఫలితం మీకే కలుగుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. స్వయంగా పాల్గొనలేకపోయినా ఒకే ఫలితం ఉంటుంది. ఇక కొంతమందికి జాతకాలు, నక్షత్రాలు, రాశులు అనేటువంటివి ఏమీ తెలియవు. అయినప్పటికీ ఏమో సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారు. జాతకాలు ఉన్న వాళ్ళైతే చక్కగా జాతకాన్ని చూపించుకొని పరిహారాలు పాటిస్తారు. మరి మాలాంటి వాళ్ళ సమస్య ఏంటి అని అనుకున్నప్పుడు జాతకాలు ఉన్న వాళ్ళకైనా ఉన్నవే 9 గ్రహాలు, లేని వాళ్ళకి కూడా అవే 9 గ్రహాలు కదా. కాబట్టి జాతకాలతో సంబంధం లేకుండా 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులతో పాటుగా సమస్యని అనుసరించి ఇక్కడ కార్యక్రమాలు జరిగించడం జరుగుతుంది, హోమాది కార్యక్రమాలు. కాబట్టి జాతకాలు ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ఎందుకనంటే మనిషిని సంపూర్ణముగా నిర్దేశించేది మరియు శాసించేది 9 గ్రహాలు మాత్రమే. ఏ సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా
9 గ్రహాల ప్రభావం వల్లనే కలుగుతాయి. 9 గ్రహాల దశాంతర దశల్లోనే మానవుడికి మంచి చెడు కలుగుతాయి. కాబట్టి మంచి వచ్చినప్పుడు ఉప్పొంగిపోయి చెడు వచ్చినప్పుడు బాధపడేటువంటి విషయంలో కంటే కూడా అటువంటి చెడుని మన దాకా రానియకుండా చిన్న దెబ్బతో కానీ చిన్న పరిహారంతో మనకు పోవాలి అనుకున్నప్పుడు దైవానుగ్రహమే తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం కోసమై అనాదిగా వేల సంవత్సరాల నుంచి నవగ్రహ దేవత ఆరాధన జరుగుతూ ఉంది. అందుకనే గమనించుకున్నట్లయితే రామాయణ కాలంలో మనం చూసుకున్నట్లయితే దశరథ మహానుభావుడు రాక్షసుల మీద యుద్ధం చేసి విజయం పొందడం కోసమే శని యొక్క అనుగ్రహం లేదు అని వశిష్ఠుల వారు చెప్పినప్పుడు అట్టి శని యొక్క అనుగ్రహం కోసమే పరితపించి ఆ శని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది రాక్షసులపై విజయం సాధించారు. అంటే దశరథుడి కాలం నుంచే నవగ్రహ దేవత ఆరాధన ఉన్నది సుస్పష్టము. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే 9 గ్రహాలు మానవుని నిర్దేశిస్తాయి కాబట్టి 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులు జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ సమస్యలు ఉన్నా సమస్యలు లేకపోయినా, జాతకాలు ఉన్నా జాతకాలు లేకపోయినా, స్వయంగా పాల్గొనలేకపోయినా ఆ ఫలితమంతా మీకే చెందుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదని గమనించవచ్చు. ఇంకా ఏ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి మీరు సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో మీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ఇంకా తెలుసుకోవాలి. గురుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు మీరు మీ కుటుంబం ప్రస్తుతం ఉన్న ఈ కరోనా సంక్షోభం నుండి బయటపడి అకాల మరణం చెందకుండా దీర్ఘాయుషును పొందటం కొరకు 1 లక్ష మృత్యుంజయ జపం, 1 లక్ష శీతలాదేవి మంత్రజపం, నవగ్రహాల జప సంఖ్య 1,20,000, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తుల, ధనసు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు అన్ని సమస్యల పరిష్కారానికి 27 హోమాలతో పాటు గత జన్మల కర్మదోషాలు తొలగడానికి 121 సార్లు నమక పారాయణాలను పరమ పావనమైన కాశీక్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా గురుగారి ఆధ్వర్యంలో జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత నియమనిష్టలతో సశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మరి మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు అలాగే కాశీక్షేత్రంలో విశేషంగా జరుగు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనదలుచుకున్న భక్తులు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించవచ్చు. గురుగారు శత్రుబాధ, భూకోర్టు సమస్యలు, విద్యా ఉద్యోగ ప్రాప్తికి ఇటువంటి సమస్యలతో బాధపడే వారికి సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా మీ ఆధ్వర్యంలో జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించబోయే పూజా కార్యక్రమాల గురించి కూడా తెలియజేస్తారండి. విద్య, ఉద్యోగము, శత్రుబాధ, భూకోటు సమస్యలు ప్రధానంగా చూసుకున్నట్లయితే జన్మలగ్నాత్తు విద్యకు సంబంధించి 4వ స్థానము ప్రాథమిక విద్య, 9వ స్థానము ఉన్నత విద్య. ఇక విద్యాకారకుడు గురువు. అయితే విద్యకు సంబంధించినటువంటి అభిప్రాయాల్లో భాగంగా ఏ జ్యోతిష్యుని సంప్రదించినా జన్మలగ్నాత్తు 4వ స్థానాధిపతిని చూసి లేదా ఉన్నత విద్య అయితే 9వ స్థానాధిపతిని ఆ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలని పరిశీలన చేసి తెలియచేయడం జరుగుతుంది. మరి విద్యాకారకుని యొక్క గురుని యొక్క స్థితిని బట్టి కూడా. కాబట్టి ఇక్కడ గమనించుకున్నట్లయితే ఒక్కొక్క జన్మలగ్నానికి 4వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి ఒక్కొక్క గ్రహాలు అవుతాయి గ్రహాధిపత్యం వలన. కాబట్టి ఇక్కడ విద్యకు సంబంధించి ప్రధానంగా విద్యాకారకుడు గురువు కాబట్టి గురువుకి అధిష్టాన దేవత దత్తాత్రేయుడు కావున దత్తాత్రేయ మూలమంత్ర హోమము, గురువుకి సంబంధించి సంపూర్ణంగా మూలమంత్ర జపము, అలాగే 4, 9 స్థానాధిపతులకు సంబంధించినటువంటి జపాలు కూడా చేయించడం జరుగుతుంది. ఇక విద్య బాగుండాలి, చక్కగా రావాలంటే 2వ స్థానము ప్రధాన భూమిక పోషిస్తాయి. అంటే మనకు సుస్పష్టంగా తెలిసినటువంటిది 4, 9 స్థానాలు విద్యాస్థానాలు అయితే ఈ విద్యని బాగా అభ్యసిస్తాడా లేకపోతే మంచి ఉన్నత విద్యను పొందుతాడా అంటే 2, 7 స్థానాధిపతులను కూడా చూడాలి. ఎందుకంటే ఆ స్థానానికి లాభస్థానం కాబట్టి ఇక్కడ సంపూర్ణంగా 2, 4, 7, 9 స్థానాధిపతులకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులు జరిపించడం జరుగుతుంది. ఇక విద్యకు అధిష్టాన దేవత చదువుల తల్లి సరస్వతి కాబట్టి సరస్వతి మూలమంత్ర హోమంతో పాటు దక్షిణామూర్తి మూలమంత్ర హోమం కూడా జరిపించడం జరుగుతుంది. ఇక ఉద్యోగ స్థానానికి గమనించుకున్నట్లయితే ప్రధానంగా 1వ స్థానం జన్మలగ్నము, 2వ స్థానము, 6వ స్థానము, 8 మరియు 10వ స్థానము విశేషముగా మనం ఆ స్థితిగతులను పరిశీలన చేసుకోవాలి. అట్లాగే ఉద్యోగ కారకుడైనటువంటి రవి యొక్క స్థితిని బట్టి కూడా మనం అంచనాకి రావాలి. కాబట్టి ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నప్పుడు జాతకంలో 1, 2, 6, 8
10 స్థానాలతో పాటు రవి యొక్క స్థితి. కాబట్టి వెరసి ఇక్కడ ఏది చూసుకున్నా నవగ్రహాలే ఆధిపత్యాలు వస్తున్నాయి ప్రతి స్థానానికి కూడా. ఏ సమస్యకు సంబంధించి ఆ సమస్యకి ఆ యొక్క గ్రహాలు ఆధిపత్యం వహిస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఇక్కడ 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులతో పాటు రవికి ప్రత్యేకముగా రవి మూలమంత్ర జపము హోమంతో పాటుగా సుదర్శన హోమము మరియు కాలభైరవ హోమము పురుష సూక్త విధానంగా హోమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో ప్రధానంగా విద్యా ఉద్యోగ సంబంధ విషయాలపై ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సంపూర్ణమైనటువంటి గ్రహశాంతి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక శత్రుబాధ భూకోర్టు సమస్యలకు సంబంధించినటువంటి విషయాలు కనుక గమనించుకున్నట్లయితే ప్రతి వ్యక్తి కూడాను గ్రహాలకి అతీతముగా కొన్ని శక్తులు ఈ యొక్క ప్రకృతిలో ప్రేరేపితమై ఉంటాయి. అందుకనే మనం చూసుకున్నట్లయితే నరుని దృష్టి సోకితే నల్లరాయిన పగిలిపోతుందని అంటుంటారు. అట్లాగే ఈ దృష్టి సోకడం అనేటువంటి ప్రభావము మానవుల్లో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి చెడు యొక్క శక్తి అని చెప్పవచ్చు. కాబట్టి వ్యాపారం అభివృద్ధి చెందుతున్న పిల్లలు చక్కగా చదువుతూ అభివృద్ధిలోకి వస్తున్న చక్కగా లక్ష్మీ ప్రాప్తి కలిగి అంచెలంచెలుగా ఎదుగుతున్న నరదృష్టి లేదా ఇతరుల యొక్క ఆలోచనలు శత్రు ఆలోచనలు ఎప్పుడు కూడాను మానవుణ్ణి చాలా అతలాకుతలం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇటు శత్రుబాధ భూకోర్టు సమస్యలు భూమికి సంబంధించిన కొన్ని జాతకాల్లో భూస్థానం 4వ స్థానం చెప్పబడి ఉంటుంది. కాబట్టి ఈ భూమి కారకుడైనటువంటి కుజుని యొక్క స్థితిని 4వ స్థాన స్థితిని బట్టి కూడాను మానవుడికి సొంత ఇల్లు ఉంటుందా లేదా అనేటువంటి ఒక ఆలోచన మనం ఉంటుంది. అంతేకాకుండా ఇక కోర్టు సమస్యలు ప్రధానంగా షష్ఠాష్టమ స్థాన జయాధిపతుల యొక్క స్థితిగతులను అనుసరించి ఒక మనిషి పోలీస్ స్టేషన్ మెట్లెక్కవలసి వస్తుందా, లేదా ఎప్పుడు కూడాను స్టేలతో జీవితాన్ని గడుపుతూ ఉండి ఎప్పుడు కూడాను జైలు జీవితం గడపకుండా ఉండాల్సినటువంటి స్థితి వస్తుందా, అలాగే కొంతమందికి ఏ తప్పు చేయకపోయినా జైలు జీవితం గడిపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ షష్ఠాష్టమ వ్యయ స్థానాధిపతుల యొక్క స్థితిని బట్టి మళ్ళీ బందీకారక గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం అంచనా వేయవచ్చు. కాబట్టి ప్రధానంగా శత్రు సమస్య అన్నగాని మన ముందు చక్కగా నవ్వుతూ ఉండి వెనకాల గోతులు తీసేవాళ్ళు కానీ మన ఇంట్లో మనకు తెలియకుండా ఏదైనా పాతి పెట్టినా, లేదా మనం నడుస్తున్నటువంటి దారిలో ఏదైనా పదార్థాలు చల్లినా, లేదా ప్రధానంగా మనకు తెలియకుండా ఏదైనా చర్యలు చేసినా అవన్నీ కూడాను నిర్మూలించు దేవా అంటూ వేడుకునేటువంటిది ఒక సుదర్శన భగవానుడు మాత్రమే. అందుకనే సుదర్శన యొక్క మాలామంత్రంలో సర్వదిక్కుల నుంచి వచ్చే ఆపదల నుంచి రక్షించు, శత్రువులు చేసే ప్రతి చర్యలు నాకు అనుకూలంగా చేయి, వాళ్ళకి ప్రతికూలంగా చేయి అని చెప్పుకుంటూ వేడుకుంటూ చేసేటువంటిదే సుదర్శన హోమం, సుదర్శన మాలామంత్ర హోమం, సుదర్శన గాయత్రి హోమం. అలాగే శత్రుబాధ భూకోటు సమస్యలకి కూడాను ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమాలు మనం చేయించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో మానవుడికి ఏ సమస్య వచ్చినా 9 గ్రహాల ప్రభావంతోనే వస్తాయి. కాబట్టి అన్ని సమస్యలకి 9 గ్రహాలే ప్రభావం కావున ఈ యొక్క 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులతో పాటు మీ యొక్క సమస్యని అనుసరించి ఇక్కడ కార్యక్రమాలు హోమాది కార్యక్రమాలు అధిష్టాన దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్న ప్రేక్షకులు ఎవరైనా కానీ శత్రుబాధ భూకోటు సమస్యలు విద్యా ఉద్యోగ ప్రాప్తికి సంబంధించిన సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆ పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహం వలన సమస్యల వలయం నుంచి బయటపడతారని చెప్పవచ్చు. గురుగారు, పరమ పావనమైన కాశీక్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా మీ ఆధ్వర్యంలో జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు నవగ్రహాల జపాలు, మృత్యుంజయ జపం, 1,00,000 శీతలాదేవి మంత్ర జపం మరియు అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నారు కదా గురుగారు. దీనికి గల కారణాన్ని ప్రేక్షకుల కోసం తెలియజేస్తారండి. తప్పకుండా మనం గత కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు గత 12 సంవత్సరాలుగా కాశీక్షేత్రంలో చేయించడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దివ్యమైనటువంటి మనుషుల యొక్క పరిచయం భాగ్యం వలన ఆ యొక్క సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాల్లో మార్పులు చేర్పులు చేర్చుకుంటూ ఇప్పుడు మనం గత కొన్ని మాసాలుగా ఏ కార్యక్రమం చేసినా 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులు చేయించడం జరుగుతుంది. ఇది ఒక హిమాలయ యోగులకు అందించినటువంటి మనకు ఆజ్ఞానుసారము మానవుడి యొక్క దేహము నవగ్రహాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ నవగ్రహాల యొక్క దివ్య అనుగ్రహం కోసమై ఈ యొక్క సంబంధించినటువంటి 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులు చేయించడం జరుగుతుంది. అనగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య, శత్రుబాధ, భూకోటు సమస్యలు, కుజదోషం, కాలసర్పదోషం, బాలారిష్ట దోషం, ఇట్లా ప్రతి మానవుడు జన్మించిన దార్భ్యత మరణించేంత వరకు తన జీవితంలో గత జన్మ కర్మదోష ప్రభావం వలన ఎదురయ్యేటువంటి అన్ని సమస్యలకి ప్రధానం కారణం ఆ సమస్యల్ని పొందడం కోసం మనకు ప్రధానమైనటువంటి కారణం, అనుభవించడానికి గల కారణం ఇవన్నీ నవగ్రహాల దశాంతర్దశలే. కాబట్టి నవగ్రహాలకి ఒకసారి సంపూర్ణంగా జపశాంతి జరిగిందనుకోండి, సంపూర్ణంగా మన జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. అందుకనే సమస్యలు ఉన్నవాళ్ళు అయినా సమస్యలు లేని వాళ్ళైనా, ఎందుకంటే సమస్యలు లేవు కదా అని చెప్పి ఊరక కూర్చుంటే భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని ఎవరు అడ్డుకోగలరు?
ఫస్ట్ వేవ్ వచ్చింది, హాయిగా అయిపోయింది, ఇంకా ఏ ప్రభావం లేదు కరోనా అంతా, ఇక భారతదేశం అంతా మంచి హ్యాపీగా తిరగొచ్చు అనుకునే సందర్భంలో ఒకేసారి ఊహించకుండానే సెకండ్ వేవ్ వచ్చేసేసి మానవుడి జీవితం అతలాకుతలం చేసేసి ఇప్పటికీ కూడా నిరుద్యోగ సమస్యతో బాధపడేటువంటి స్థితిగా ఇప్పుడు జీవితాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నవగ్రహాలు మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. వాటి పని నిష్పక్షపాతంగా వాటికి చేస్తూనే ఉంటాయి. ఇక్కడ అంతేకాకుండా మృత్యుంజయ జపం ఎందుకు చేయించడం జరుగుతుంది, ఇంతకుముందు చేయించకుండా ఈ గత 4-5 కార్యక్రమాలలో ఎందుకు మృత్యుంజయ జపం ఎందుకనంటే, ప్రతి మానవుడికి కూడాను ప్రకృతి నేర్పినటువంటి పాఠము, మనము ప్రకృతిని మనం ఎప్పుడు కూడాను నాశనం చేయకూడదు. అది చేస్తే మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకనే ఈ ప్రకృతిలో వచ్చేటువంటి పెనుమార్పుల వల్ల ప్రధానంగా ఇబ్బంది పడేది ఎవరయ్యా అంటే మానవుడే. పశుపక్షాదులకి జ్ఞానం ఉండదు కాబట్టి బాధ అంటూ తెలియదు, కాబట్టి వాళ్ళ అవి జీవిస్తాయి, మరణిస్తాయి. కానీ జ్ఞానంతో కూడుకున్నటువంటి దేహం కదా మనది, చిన్న బాధ అయినా కానీ మనకు తెలిసిపోతుంది, సంతోషమైనా పట్టలేకపోతుంటాం. కాబట్టి ఇటువంటి స్థితిలో మానవుడే ఎక్కువగా ఇబ్బందులు పాలవుతాడు. కాబట్టి మానవుడికి ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ సాధించుకోగలడు. కాబట్టి మృత్యుంజయ మూలమంత్ర జపం 1,00,000, మృత్యుంజయ హోమము. ఇప్పుడున్నటువంటి స్థితిలో అంటువ్యాధులు బాగా ప్రబలుతున్నాయి. కరోనా కూడా అంటువ్యాధి లాంటిదే. కాబట్టి ఇటువంటి అంటువ్యాధుల నుంచి బయటపడడం కోసమే శీతలాదేవి మూలమంత్ర జపం చేయించడం జరుగుతుంది. ఎందుకు ఈ శీతలాదేవి అని అంటే, ప్రధానముగా మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, మహాభారత యుద్ధం తదనంతరం లక్షల మృతదేహాలన్నీ కూడా ఆ కురుక్షేత్రంలో ఆ ప్రదేశంలో ఉండిపోయాయి. అప్పుడు శవాలన్నీ కూడా కుళ్ళిపోయి అంటువ్యాధులు వస్తాయని చెప్పి ముందు చూపుతోనే యుద్ధానంతరం శ్రీకృష్ణ భగవాన్ల వారు శీతలాదేవి అమ్మవారిని ఉపాసన చేసి ఆ అమ్మవారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది ఈ యొక్క భూమిలో అనగా అఖండ జంబూద్వీపమైనటువంటి భారతావనిలో అంటువ్యాధులు ప్రబలకుండా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ యొక్క స్థితి నుంచి మనల్ని బయటపడేశాడని చెప్పి మనకు వ్యాస మహాభారతంలో మనకు తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అంటువ్యాధులు ప్రబలకుండా శీతలాదేవి యొక్క అమ్మవారికి అనుగ్రహం కలిగినట్లయితే తప్పకుండా ఆ యొక్క దోషం నుంచి మనం బయటపడతాం. అందుకనే ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు జూలై 11 నుంచి 17వ తేదీ వరకు వారాహి నవరాత్రుల సందర్భంగా 9 గ్రహాలకి జపతర్పణ హోమాదులతో పాటు మృత్యుంజయ మూలమంత్ర జపం 1,00,000 మృత్యుంజయ హోమం, శీతలాదేవి మూలమంత్ర జపం 1,00,000 శీతలాదేవి హోమం. ఇక అంతిమంగా ఏ కార్యక్రమం చేసినా, ఒక చిన్న నోము నోచినా, చిన్న వ్రతం చేసుకున్నా, లేదా ఒక చిన్న ఫంక్షన్ మనం చేసుకున్న 10 మందిని పిలిపించి భోజనం పెడతాం. ఎందుకనంటే ఆ యొక్క భూత తృప్తి అని అంటారు. సాటి మానవులకి మనం భూత తృప్తి ఎప్పుడైతే మనం చేస్తామో తప్పకుండా మనం చేసే ఏ పుణ్య కార్యక్రమం, ఏ ఫలాన్ని మనం ఆశించి మనం చేస్తున్నామో ఆ ఫలం సంపూర్ణమవుతుంది. అన్నదానం చేయని పూజలు ఫలించవు. అందుకనే గృహప్రవేశం చేసినా, వ్రతం చేసుకున్నా 10 మంది బంధువులని, స్నేహితుల్ని పిలిపించి భోజనం పెట్టడం గల కారణం ఆ వ్రతఫలం దక్కాలి కదా, ఆ పూజాఫలం దక్కాలి కదా, ఆ నోము ఫలం మనకు దక్కాలి కదా. కాబట్టి ఏ మంచి పని చేసినా ఆ ఫలితం మనకు దక్కాలి. కాబట్టి శాస్త్రవచనాన్ని అనుసరించి ఆఖరణ భూతతృప్తిలో భాగంగా అన్నదాన కార్యక్రమం చేయించడం జరుగుతుంది. ఇది కూడా ఇక్కడే కార్యక్రమంలో చేయించుకోవాలని ఏం నియమం లేదు. ఇక్కడ మీకు చుట్టుపక్కల ఎక్కడ అవకాశం వచ్చిన అన్నదాన కార్యక్రమం చేసుకోవచ్చు. అయితే కాశీక్షేత్రంలో అన్నపూర్ణాదేవి సాక్షాత్తు వెలిసినటువంటి ఆ కాశీక్షేత్రంలో భక్తులకి అన్నాహర్తిని తీర్చగలిగేటువంటి శక్తి, బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మనం మామూలుగా చుట్టుపక్కల చేసే అన్నదానానికంటే కాశీక్షేత్రంలో చేసే అన్నదానానికి 10 రెట్ల ఫలితం మనం పొందుతాం. ఈనాడు మనం ఆనందంగా మనకు 5,000 నోట్లోకి పోతున్నాయంటే మన పితృదేవతలు, తాత ముత్తాతలు చేసిన పుణ్యఫలమే మనం ఈ రోజున ఆనందంగా ఉండగలిగేది. కాబట్టి మనం తర్వాత తరాల వాళ్ళకి మనం ఏం చేయాలి? ఎందుకంటే భవిష్యత్తుని ఆలోచించి మనం ఏ పనైనా చేస్తున్నాం. మంచి స్కూల్లో చదివిస్తున్నామంటే భవిష్యత్తులో గొప్ప ఉద్యోగం సాధిస్తాడనే కదా పిల్లల తల్లిదండ్రులు చేసేది. అట్లాగే మనం చేసే పుణ్య కార్యక్రమం మన తర్వాత తరాల వాళ్ళకి అంది వస్తుంది. కాబట్టి ఇక్కడి కాశీక్షేత్రంలో విశేషంగా జరిగే అన్నదాన కార్యక్రమంలో ఎవరైనా కానీ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సంపూర్ణమైనటువంటి శాంతిని పొందుతారని చెప్పడంలో సందేహం లేదు. గురుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు మీరు, మీ కుటుంబం ప్రస్తుతం ఉన్న ఈ కరోనా సంక్షోభం నుండి బయటపడి అకాల మరణం చెందకుండా దీర్ఘాయుషును పొందటం కొరకు 1,00,000 మృత్యుంజయ జపం, 1,00,000 శీతలాదేవి మంత్రజపం, నవగ్రహాల జప సంఖ్య 1,20,000, వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు అన్ని సమస్యల పరిష్కారానికి 27 హోమాలతో పాటు గత జన్మల కర్మదోషాలు తొలగటానికి
121 సార్లు నమ్మక పారాయణాలను పరమ పావనమైన కాశీ క్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో సుశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు కాశీ క్షేత్రంలో విశేషంగా జరుగు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనదలుచుకున్న భక్తులు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు, కర్మదోషం అంటే ఏమిటండి? ఈ కర్మదోషం వలన ఎలాంటి దుష్ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి? అలాగే శనిదోషం అనేది ఏ రాశుల వారికి ఉంది గురుగారు? ఇట్టి కర్మదోషం శనిదోషం తొలగిపోవడానికి సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా మీ ఆధ్వర్యంలో జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఏ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో తెలియజేస్తారా గురుగారు ప్రేక్షకులకి? శని ప్రభావము, కర్మదోషము ఇవి రెండూ కూడాను అవినాభావ సంబంధం ఉంటాయి. అంటే మనిషికి అనారోగ్యంలో బీపీ, షుగర్లు అక్క చెల్లెలు ఎట్లాగో ఈ కర్మదోషంలో భాగంగా శనిదోష ప్రభావము, కర్మదోషము రెండూ కూడాను అవినాభావ అనగా విడదీయరానటువంటి సంబంధం. అయితే మనం గత జన్మలలో చేసినటువంటి దోషాలకి ఈ జన్మలలో అనుభవింపచేసే అధికారం ఒక్క శని భగవానికి మాత్రమే ఉంది. అందుకే శని సంచారం జరుగుతున్నటువంటి సందర్భంలో మానవుడు అనేక కష్ట నష్టాలు పడుతూ ఉంటుంటాడు. ఇక్కడ ఉదాహరణకి గమనించుకున్నట్లయితే శని ప్రస్తుతం మకర రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించినటువంటి వారికి ఏలినాటి శని దోషము, అలాగే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అష్టమ శని దోషము, తులారాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శని దోషము, మేషరాశిలో జన్మించినటువంటి వారికి కంటక శని దోషము, వృషభ, కన్యా రాశులలో జన్మించినటువంటి వారికి యోగ శని దోషము, కర్కాటక రాశులలో జన్మించినటువంటి వారికి దాంపత్య శని దోషము. ఇలా మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించినటువంటి వారు శని ప్రభావానికి గురవుతారు. కాబట్టి ఇట్టి శని ప్రభావం వలన అనేక రకాల సమస్యలు ఉంటాయి. అలాగే గమనించుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి ఒకే రకమైన సమస్యలు ఉండకపోవచ్చు. ఒక్కొక్క వ్యక్తికి గత జన్మలలో జన్మించినటువంటి విషయాన్ని అనుసరించి, అనగా ప్రారంధ కర్మని అనుసరించి మానవుడి జీవితంలో కర్మదోష ప్రభావం వలన, శని ప్రభావం వలన సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఒకరికి అనారోగ్యం చేయవచ్చు, ఒకరికి డబ్బులు పోవచ్చు, ఒకరికి ఇబ్బందులు కావచ్చు. ఇలా గమనించుకున్నట్లయితే వెరసి స్థూలముగా చూసుకున్నట్లయితే శనిదోష ప్రభావం వల్ల మానవుడి జీవితంలో శని ఎప్పుడైతే బాగోలేని స్థితిలో ఉంటాడో ఆ వ్యక్తి యొక్క జీవితంలో ప్రధానముగా అనారోగ్య సమస్యలు వస్తాయి, శత్రు సమస్యలు పెరుగుతాయి, ధనపరమైనటువంటి సమస్యలు పెరుగుతాయి, కింది స్థాయి వాళ్ళతో మాటలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏ పని ఆశించినటువంటి శుభ ఫలితాన్ని ఇవ్వదు. ప్రతిదీ కూడాను మందకొడిగా, అనగా మెల్లగా సాగుతూ ఉంటుంది. ప్రతి పని తొందరగా పూర్తి అవ్వదు, ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఇవన్నీ కూడా శని ప్రభావానికి గురయ్యేటువంటి సూచనలు. కాబట్టి ఇట్టి శనిదోష పరిహారార్థమై మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించినటువంటి వారికి శనీశ్వర మూలమంత్ర జపము, శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము మరియు కాలభైరవ హోమం జరిపించడం జరుగుతుంది. అనారోగ్యం కోసమే మృత్యుంజయ ఆయుష్య హోమాలు, శత్రు సమస్యల కోసమే సుదర్శన మూలమంత్ర, సుదర్శన మాలామంత్ర, సుదర్శన గాయత్రి హోమాలు, అలాగే ధనపరమైనటువంటి సమస్యల నివారణకి కుబేర పాశుపత మంత్ర హోమము మరియు లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమంతో పాటు ఈశ్వరానుగ్రహం కలిగితే పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటాయి కాబట్టి దత్తాత్రేయ హోమము, రుద్ర హోమములు జరిపించడం జరుగుతుంది. అయితే కర్మదోష ప్రభావం, ఈ కర్మదోషం అనగా ఏంటి అని అంటే కర్మ అనేది మనకు 3 రకాలుగా ఉంటుంది. దృఢ కర్మ, అదృఢ కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, పురాకృత కర్మ. ఇటువంటిది 5 రకాలు. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇటువంటి కర్మదోషాలు అనేకంగా మనకు అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి కర్మదోషాలు కావచ్చు, ఈ జన్మలో చేసినటువంటి కర్మదోషం కావచ్చు, గత జన్మలో చేసినటువంటి ప్రారబ్ధ కర్మ కావచ్చు, దృఢ అదృఢ కర్మలు ఈ జన్మలో చేసినటువంటి విధంగా కావచ్చు. ఇవన్నీ కూడా కర్మదోషములు మానవుడి జీవితంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఒక వ్యక్తికి మనం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక ఉదాహరణకి చెబుతాను. గత జన్మల్లో మనం ఒక వ్యక్తికి వివాహం జరగడం కోసమే వివాహ వ్యవస్థలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి అనేక రకాల ఆటంకాలు కల్పించామనుకోండి, ఈ జన్మలో మనం ఎటువంటి జన్మ ఎత్తుతాము, ఆ వ్యక్తికి మనం ఇబ్బంది పెట్టాం కాబట్టి మనము కూడా ఈ జన్మలలో వివాహం కోసమే ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటూ సరైనటువంటి సకాలంలో వివాహం పొందలేకపోవడం అనేటువంటిది. ఉదాహరణకి ఒక వ్యక్తిని జీవితంలో మనం గత జన్మలలో శత్రువుగా భావించో లేకపోతే స్త్రీని హింస పెట్టో ఉన్నదనుకోండి, ఈ జన్మలలో అదే స్త్రీ కాకపోయినా ఎవరో ఒకరు స్త్రీగా జన్మించి ఆ స్త్రీ వలన స్త్రీ శాపంతో మనం ఇబ్బంది పడుతూ ఉంటుంటాం. అలాగే ఒక వ్యక్తి చేత అకారణంగా మనం ఎప్పుడూ కూడాను హింసకి గురి అవుతూ ఉంటుంటాం. ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఉద్యోగంలో చేరుతాం, తప్పని పరిస్థితి, ఇల్లు గడవనటువంటి స్థితి, ఉద్యోగం చేస్తే తప్ప మనకి ఇల్లు గడవనటువంటి స్థితి. కానీ అటువంటి ఉద్యోగంలో అధికారుల వల్ల
కొలీగ్స్ వల్లనో ఎప్పుడు సమస్యలు వస్తూ ఉంటుంటాయి. ఇవన్నీ మనం గత జన్మలో చేసుకున్నటువంటిది. కాబట్టి ఇటువంటిది కర్మదోషం. ఇవన్నీ దోషాలు అని అంటే ఇటువంటి కర్మదోషాలు తొలగిపోవడం కోసమే మనకు ఆరాధన చేయాల్సినటువంటిది శాస్త్రం చెప్పిన విధంగా ఈశ్వర ఆరాధన. అందుకనే మానవుడు జీవించి ఉండగా మరణించేంత వరకు ఎన్ని తప్పులు చేశాడో ఆ తప్పుల నుంచి బయటపడి మళ్ళీ తిరిగి వచ్చే జన్మల్లో అవి మళ్ళీ మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 11 రోజుల లోపల, మరణించిన తర్వాత 11 రోజుల లోపల వేద పండితుల చేత రుద్రపారాయణం చేయించడం జరుగుతుంది. అది కాబట్టి మనం ప్రతిగుండంగా మనం పరిహారం చేసుకోకూడదు. అందుకనే ఈ యొక్క ఈశ్వర అనుగ్రహం కోసమే కాశీక్షేత్రంలో 121 సార్లు రుద్రపారాయణం చేయించడం జరుగుతుంది. నమక పారాయణం మహాద్భుతమైనటువంటిది. ఒక్కసారి నమక పారాయణం చేశామా, ఒక్కసారి ఆ నమక పారాయణతో ఈశ్వరునికి అభిషేకం చేశామా, మనం చేసుకున్నటువంటి కర్మదోషం తొలగిపోతుంది. అటువంటిది కాశీక్షేత్రము సిద్ధక్షేత్రమైనటువంటి మహామహిమాన్విత పరమ పావనమైనటువంటి క్షేత్రమైనటువంటి ఆ కాశీక్షేత్రంలో 121 సార్లు అంటే 121 ఇంటూ 100 సార్లు వేసుకోండి. అన్ని సార్లు చేసిన ఫలితం మనకు దక్కుతుంది. కాబట్టి ప్రారబ్ధ సంచిత పురాకృత దృఢ అదృఢ కర్మదోషాలు తొలగిపోవడం కోసమై మరియు శనిదోష ప్రభావం నుంచి బయటపడడం కోసమే మేష వృషభ మిథున కర్కాటక కన్య తుల ధనుసు మకర కుంభరాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై కర్మదోష పరిహారార్థమై ఈ కార్యక్రమాలు వారాహి నవరాత్రుల సందర్భంగా జూలై 11 నుంచి 17వ తేదీ వరకు విశేషంగా జరపబడుతున్నాయి. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి ప్రారబ్ధ కర్మదోషము శని ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సంపూర్ణమైనటువంటి శాంతి జరుగుతుందని చెప్పవచ్చు. గురుగారు, 60 సంవత్సరములు దాటిన వారు ఆరోగ్యంగా ఉండాలి అనంటే షష్ఠి పూర్తి చేసుకోవాలి. అలాగే పుట్టినటువంటి నవజాత శిశువులు ఆరోగ్యంగా పెరగాలి. కావున షష్ఠి పూర్తి, బాలారిష్ట దోషం, అనారోగ్య సమస్యల నివారణకు సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా మీ ఆధ్వర్యంలో జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించబోయే కార్యక్రమాల గురించి కూడా మాకు తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా. ఇప్పుడు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే పుట్టినటువంటి శిశువు ప్రధానముగా అనారోగ్యంతో కొంతమంది శిశువులు జన్మిస్తుంటారు. సద్యోజాత మరణములు కలుగుతాయి. కొన్ని జాతకాలని అనుసరించి ఆయుర్దాయ భావాన్ని చూసి మనం చెప్పవచ్చు. కాబట్టి ఆ జీవి అంతవరకే రుణం చేసుకుందనే భావన అనుకోవాలా, లేకపోతే మనం సకాలంలో దానికి సంబంధించినటువంటి పరిహారం ఎందుకు పాటించలేదని చెప్పి చింతించాలా అనేటువంటిది మనం విజ్ఞానంతో ఆలోచన చేసుకోవాలి. పూర్వకాలంలో బాలారిష్ట దోషం ఉంది అని అంటే తప్పకుండా తల్లిదండ్రులు చేసేవాళ్ళు. ఎందుకంటే ధర్మము శాస్త్రము న్యాయం పాటించాలని మనస్సులో ఉండేది. ఇప్పుడు ధర్మం శాస్త్రం న్యాయం పాటించాలనే దానికంటే కూడా జీవితంలో ఎలా మనం బతకాలనేదే ఎక్కువైపోయింది. ఎందుకు చెబుతున్నానంటే బాలారిష్ట దోషంలో జన్మించినటువంటి విధానంగా నవజాత శిశువులకి పెరిగే క్రమంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి మంచి ఫుడ్ ఇవ్వాలి. అలాగే దైవతానుగ్రహం కూడా మనం కల్పించాలి. తల్లిదండ్రులుగా మన బాధ్యత అది. అయితే ఈ బాలారిష్ట దోషం అంటే ఎలా మనం తెలుసుకోవాలి అని అంటే జన్మ జాతకాన్ని బట్టి తెలుసుకోవచ్చు. నక్షత్రాన్ని బట్టి కాకుండా జన్మ జాతకాన్ని బట్టి జన్మించిన లగ్నదారభ్యత, శుభస్థానాలలో పాపగ్రహాలు, పాపస్థానాలలో శుభగ్రహాలు ఉండి లగ్నాధిపతి గురువు, చంద్రుడు, రవి ఈ 3 గ్రహాలు లగ్నాధిపతితో సహా 4 గ్రహాలు సరిగ్గా లేకపోయినట్లయితే అనగా బలహీనపడినట్లయితే అది బాలారిష్ట దోషంగా చెప్పబడుతుంది. దీని ప్రభావం వలన శిశువు ఎదిగేటువంటి క్రమంలో 8, 16, 24 సంవత్సరాలు వచ్చేంత వరకు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారు. అయితే బాలారిష్ట దోషాన్ని పండితుల దగ్గరికి చూపించిన, పురోహితుల దగ్గరికి చూపించిన ఈ యొక్క 4-5 గ్రహాలు జపాలు ఉన్నాయండి. మృత్యుంజయ జపం చేసుకోండి, అభిషేకాలు చేసుకోండి, మృత్యుంజయ హోమం చేసుకోండి, ఈ 4 గ్రహాలకి జపతర్పణ హోమాదులు చేసుకోమని చెబుతారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలా మటుకు వేలు ఖర్చు పెట్టుకుంటే తప్ప ఈ బాలారిష్ట దోష నివారణ జరగదు. కాబట్టి ఇక్కడ చాలామంది దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. బాలారిష్ట దోషానికి చేసుకోమన్నా చేసుకోలేకపోతారు. కానీ జరిగే నష్టం ఎక్కడ ఉంటుంది తెలుసంటారా? తరచూ శిశువు అనారోగ్యానికి గురవుతున్నప్పుడు వైద్యుని సంప్రదించాలి. తప్పదు. వైద్యునికి నమ్మకం ఇంకెవరిని నమ్ముతాం? వైద్యాన్ని నమ్మాల్సిందే కదా. వైద్యుని సంప్రదించినప్పుడు దాదాపుగా తరచూ సంప్రదిస్తూ వస్తున్నప్పుడు ఒక 8 సంవత్సరాల్లో మనం వైద్యం కోసం ఎంత ఖర్చు పెడతామో అందులో 25 వంతు ఖర్చు ఈ బాలారిష్ట దోషానికి అవుతుంది. ఈ బాలారిష్ట దోషానికి చేసుకోవడం ద్వారా తరచూ వైద్యుని సంప్రదించాల్సిన పని జరగదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి కంటే భవిష్యత్తుని ఆలోచన చేసుకొని తల్లిదండ్రులు తమ పిల్లలకి అనారోగ్యం నుంచి బయటపడడం కోసమే బాలారిష్ట దోషం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంతకుముందు చెప్పినట్లుగా డబ్బులకి చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఈ బాలారిష్ట దోష నివారణ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అందున మృత్యుంజయ మూలమంత్ర జపం 1 లక్ష, మృత్యుంజయ హోమం, ఆయుష్య హోమం చేయించడం జరుగుతుంది. ఇక షష్ఠి పూర్తి సందర్భంగా చూసుకున్నట్లయితే 60 సంవత్సరాల వరకు
మానవుడు గట్టిగా ఉంటాడు, ఎటువంటి రోగానైనా తట్టుకోగలిగేటువంటి రోగ నిరోధక శక్తి వస్తుంది. 60 సంవత్సరాలు దాటిన తర్వాత రోగ నిరోధక శక్తి క్రమేపీ తగ్గుతూ వస్తుంది. తద్వారా చిన్న జలుబుకి కూడాను ఎక్కువగా కష్టపడాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది. నడిచి 60 సంవత్సరాల లోపల కిలోమీటర్లు నడిచినటువంటి వాళ్ళు ఉంటుంటారు. కానీ ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన తర్వాత 10 అడుగులు వేస్తేనే ఒక చోట కూర్చొని మళ్ళీ ప్రయత్నం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి సందర్భంగా శాస్త్రం ఏం చెప్పింది, షష్ఠిపూర్తి సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాయా. మృత్యుంజయుడు ఎదురు చూస్తూ ఉంటాడు, మృత్యుదేవత. కాబట్టి ఆ మృత్యుదేవత కబళించకుండా ఉండాలంటే ఆ యొక్క మృత్యుంజయుడి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి కొన్ని కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది శాస్త్ర ప్రకారం. కాబట్టి ఇటువంటి దాంట్లో భాగంగా మానవుని జీవితం 9 గ్రహాలకి ముడిపడి ఉంటుంది. ఆ యొక్క షష్ఠిపూర్తి సందర్భంగా కూడా 9 గ్రహాలకి జపతర్పణ హోమాదులు చేయిస్తారు. ఇక్కడ మనం అదే కార్యక్రమం చేయిస్తున్నాం. అలాగే మృత్యుంజయ మూలమంత్ర జపం 1 లక్ష, అలాగే శీతలాదేవి మూలమంత్ర జపం 1 లక్ష చేయించడం జరుగుతుంది. అంతేకాకుండా 9 గ్రహాలకి సంబంధించినటువంటి అధిష్టాన దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి ఇవి రెండు కూడా అవినాభావ సంబంధం. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కర్మదోషము శని ప్రభావం ఏ విధంగా అవినాభావ సంబంధం ఉంటుందో, బాలారిష్ట దోషము షష్ఠిపూర్తి కూడాను అవినాభావ సంబంధం ఉంటుంది. కారణం ఏంటంటే చిన్నతనంలో పుట్టినటువంటి పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడి అభివృద్ధిలోకి తెచ్చేవాళ్ళు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులే వయసులో పడ్డ తర్వాత 60 సంవత్సరాల తర్వాత ఏ కొడుకులనైతే గారాభంగా పెంచారో ఆ కొడుకులే తమ తల్లిదండ్రులను మళ్ళీ అంతే ప్రేమతో పెంచాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రెండు కూడా అవినాభావ సంబంధం. అంతేకాకుండా పుట్టినటువంటి శిశువులకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి అన్నీ కూడాను సంపూర్ణంగా అనుగ్రహించడం కోసమే ఈ సంపూర్ణమైనటువంటి కార్యకలాపము చేయించడం జరుగుతుంది కాశీక్షేత్రంలో వారాహి నవరాత్రుల సందర్భంగా. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సంపూర్ణమైనటువంటి దేహ ఆరోగ్యము, బాలారిష్ట దోషము షష్ఠిపూర్తి సందర్భంగా చేసుకునే కార్యక్రమాల ద్వారా సంపూర్ణమైనటువంటి ఆయుష్ కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో గమనించాల్సిన అంశం ఏంటంటే మనం చేస్తుంది ఎక్కడో కాదు, కాశీక్షేత్రంలో సిద్ధక్షేత్రం అది. కాబట్టి ఒక్కసారి చేస్తేనే 100 రెట్ల ఫలితాన్ని మనం పొందుతాం. కాబట్టి చక్కగా నియమనిష్టలతో సశాస్త్రీయంగా చక్కటి ఉపాసనాపరులైనటువంటి పండితుల చేత చేయించడం జరుగుతుంది. కాబట్టి తద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీరు మీ కుటుంబము సర్వదా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమైనటువంటి నీడలో ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు. గురుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు మీరు మీ కుటుంబం ప్రస్తుతం ఉన్న ఈ కరోనా సంక్షోభం నుండి బయటపడి అకాల మరణం చెందకుండా దీర్ఘాయుషును పొందటం కొరకు 1 లక్ష మృత్యుంజయ జపం, 1 లక్ష శీతలాదేవి మంత్ర జపం, నవగ్రహాల జప సంఖ్య 1,20,000, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకు 18 హోమాలు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు అన్ని సమస్యల పరిష్కారానికి 27 హోమాలతో పాటు గత జన్మల కర్మదోషాలు తొలగిపోవడానికి 121 సార్లు నమక పారాయణాలను పరమ పావనమైన కాశీక్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా గురుగారి ఆధ్వర్యంలో జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత నియమనిష్టలతో సశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు కాశీక్షేత్రంలో విశేషంగా జరుగు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనదలుచుకున్న భక్తులు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించగలరు. గురుగారు అలాగే కుజదోషం, కాలసర్పదోష నివారణకు సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు మీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే పూజా కార్యక్రమాల గురించి కూడా వివరిస్తారా గురుగారు? కుజదోషము, కాలసర్పదోషము మానవుడి జీవితంలో ఎదిగేటువంటి క్రమంలో అనగా స్థిరపడేటువంటి సందర్భంలో ఎప్పుడూ కూడాను ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కుజదోష ప్రభావం వలన కొంతమంది జాతకాల్లో ప్రధానంగా తరచూ యాక్సిడెంట్లు అవ్వడము, అలాగే ధన నష్టాన్ని కలగడము, ఎప్పుడు ఆపరేషన్స్ అవుతూ ఉండడము, ముఖ్యంగా వివాహాదికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఇబ్బందులు పడుతుండడము, వివాహం అయిన తర్వాత జీవిత భాగస్వామి నష్టం కలగడం, ఇవన్నీ కుజదోష ప్రభావంలో కలుగుతాయి. జన్మలగ్నం నుంచి 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు స్థితి పొంది ఉండి అట్టి కుజునికి ఆ స్థితి పొందినటువంటి రాశులు కుజునికి శత్రుక్షేత్రాలై జీవకారక గ్రహం చేత వీక్షించబడకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇది కుజదోషంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఇట్టి కుజదోష పరిహారార్థమై కుజునికి మూలమంత్ర జపము మరియు సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమము, కుజ హోమం జరిపించడం జరుగుతుంది. ఇక కాలసర్పదోషానికి విషయానికి వచ్చినట్లయితే కాలసర్పదోషం అనగా రాహుకేతుల మధ్య సప్తగ్రహాలు పడ్డా, అలాగే గమనించుకున్నట్లయితే చంద్రుడు తప్ప మిగతా 6 గ్రహాలు పడ్డా ఇది కుజదోషంగా చెప్పబడవచ్చు. అంతేకాకుండా
ఇట్టి రాహుకేతులతో చంద్రుడు తప్ప ఏ గ్రహం కలిసినా అది కాలసర్పదోషము కాదు. కాబట్టి వీక్షిస్తున్న ప్రేక్షకుల్లో ఈ కాలసర్పదోష ప్రభావం వలన కొంతమందికి విద్యలలో ఆటంకాలు ఎదురవుతుంటుంటాయి. ఎంత చదువుకున్నా మతిమరుపు కానీ విద్యలో ప్రావీణ్యత ఉండదు. కొంతమందికి వివాహ వ్యవస్థలో, ముఖ్యంగా నేను చూస్తున్నటువంటి వివాహ సంబంధాలలో కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళకి వివాహం ఒక పట్టాన కుదరదు. ఇక దాంపత్యం ఒక పట్టాన ఉండదు. ఎప్పుడు కూడా తరచూ కీచులాటలుగా ఉంటుంటాయి. అట్లాగే సంతానం కలగని వాళ్ళు కూడా కాలసర్పదోషంలో జన్మించి ఉంటారు కొంతమందికి. అలాగే ఎప్పుడూ అనారోగ్యం సమస్యలు ఉంటుండడం, అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎప్పుడూ నష్టాలు ఈ కాలసర్పదోష ప్రభావం వలన కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇట్టి కాలసర్పదోషం అనగానే రాహుకేతుల ప్రభావాలు. కాబట్టి రాహుకేతుల అనుగ్రహం కోసమే రాహుకేతుల యొక్క మూలమంత్ర జపాలు మరియు రుద్రపారాయణాలు, రాహుకేతులకు సంబంధించినటువంటి హోమాలు చేయించడం జరుగుతుంది. ఇక రాహుకేతుల మధ్య సప్తగ్రహాలు పడ్డప్పుడు ఈ సప్తగ్రహాలు కూడా మొత్తము అచేతనం అయిపోతాయి, అనగా శక్తిని కోల్పోతాయి. కాబట్టి సప్తగ్రహాలకి, రాహుకేతులు తప్ప మిగతా గ్రహాలకి శక్తిని అందించడం కోసమే మళ్ళీ ఈ యొక్క 7 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులు చేయించడం జరుగుతుంది. మరియు గమనించుకున్నట్లయితే ఈ రాహుకేతుల ప్రభావం అనేటువంటిది కాలానికి సంకేతం. కాబట్టి కాలము మృత్యు రూపంలో మానవుని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి గొప్పగా మంచిగా ఉన్నవాళ్ళు కూడా, గొప్పగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఈ కాలానికి సంబంధించి ఈ కరోనా బారిన పడి చాలామంది చనిపోవడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా మనకు మృత్యుంజయునికి అనుగ్రహం కావాలి. కాబట్టి మృత్యుంజయ మూలమంత్ర జపం 1 లక్ష ఇవన్నీ చేయించడం జరుగుతుంది. కాబట్టి విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే వాళ్ళు ఈ కాలసర్పదోషంలో ఉంటారు. కాబట్టి సంపూర్ణమైనటువంటి కాలసర్పదోష నివారణ పూజ కార్యక్రమం వారాహి నవరాత్రుల సందర్భంగా జూలై 11 నుంచి 17వ తేదీ వరకు సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. కాబట్టి దీని ప్రభావం వలన మీరు చేస్తున్నటువంటి ఏ ప్రయత్నంలో ఉన్నప్పటికీ, విద్య కావాల్సిన వాడికి విద్య, ఉద్యోగం కావాల్సిన ఉద్యోగం, వివాహం కావాల్సిన వాడికి వివాహం, దాంపత్యం చక్కగా ఉండవలసిన వాడికి దాంపత్యం, సంతానం కావాల్సిన వాడికి సంతానం, ఆరోగ్యం కావాల్సిన వాడికి ఆరోగ్యం, ఇవన్నీ కూడాను దైవానుగ్రహం వల్ల కలిగి సమస్యల నుంచి బయటపడతారని చెప్పడంలో సందేహం లేదు. దాంపత్య సమస్యలు, సంతాన దోష నివారణకు పరమ పావనమైన కాశీక్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా మీ ఆధ్వర్యంలో జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఏ కార్యక్రమాలు చేయిస్తున్నారో కూడా ప్రేక్షకులకి తెలియజేస్తారా గురుగారు? దాంపత్య సమస్యలు, సంతాన సమస్యలు, ఇవి రెండూ కూడా వెంట వచ్చేటువంటి, అంటే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యుయేషన్లో, కలియుగ ప్రభావంలో, ఇంత పాప పంకిలమైనటువంటి సమాజంలో చాలా మటుకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడేటువంటిది వివాహ వ్యవస్థ దగ్గర. తమ పిల్లలకి సరైనట్టు వివాహము జరగకపోవడం, సకాలంలో వివాహం జరగకపోవడం, సరైనటువంటి జీవిత భాగస్వామి చేసుకోవడం, తద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటుండడం. ఏదో ఇక అప్పటికప్పుడు తొందరపడి వివాహం జరిగిందండి, మాకు తెలియకుండానే మేము ఒప్పేసుకున్నాము, తర్వాత మా అబ్బాయిలు అమ్మాయిలు ఎప్పుడూ కీచులాడుకుంటున్నారు. ఇవన్నీ అంటే ఇవన్నీ జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి. పూర్వకాలంలో ఇప్పటికీ కూడా చాలామంది మూఢత్వం అనుకోండి, లేకపోతే సరైనట్టు అవగాహన లేకపోవడం వల్ల వివాహానికి సంబంధించిన విషయంలో చక్కటి ఉపాసనా పరులైనటువంటి పండితుల్ని సంప్రదించరు. తద్వారా ఏమవుతుంది, జాతకాలు మాకప్పుడు పెళ్ళప్పుడు జాతకాలు ఏం చూడలేదండి, ఇప్పుడు మాకేం ఆ పట్టింపులు లేవండి, మాకు అసలు జాతకాలు పట్టింపు లేవని చెప్పేసి చూసుకోకుండా చేసేసుకుంటారు. తర్వాత ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మన శరీరానికి ఏ ఆహారం పడుతుందో ఆ ఆహారం తింటేనే మన శరీరం చక్కగా ఉంటుంది. కానీ మనకి ఏది పడనటువంటి ఆహారం తీసుకుంటే మన శరీరం డైజెస్ట్ అవుతుందా, అనారోగ్య సమస్యను తెచ్చిపెడుతుంది. అట్లాగే జీవితంలో జాతకాలు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కలియుగంలో జాతకాలు కుదిరాయా లేదా అని చెప్పి చూసుకొని వివాహాలు చేసుకోకూడదు. అలాగే ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించాలి. ఎందుకు చెబుతున్నానంటే దైవ వాక్కుగా ఆ ఉపాసనాపరుడి వాక్కు నుంచి బయటపడుతుంది. కాబట్టి తద్వారా మంచి జరుగుతుంది. అయితే ఇక్కడ సశాస్త్రీయమైనటువంటి విధానంగా జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి తప్ప పాయింట్లు వచ్చాయని చేసుకోకూడదు. ఎందుకు చెబుతున్నానంటే ఈ దాంపత్య సంతానం అంతా కూడా వివాహ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. ఈ వివాహ వ్యవస్థ చక్కగా ఉంటేనే ఈ దాంపత్య సంతాన సమస్యలన్నీ కూడాను చక్కగా ఉండకుండా ఉంటాయి. అయితే ఈ వివాహ వ్యవస్థలోనే మనం చేసినటువంటి లోపాలు, ముహూర్తం పెట్టుకోవడంలో కావచ్చు, అలాగే సంబంధం జాతకాలు కలిసినా లేదా చూసుకునే విషయంలో కావచ్చు, చాలామందికి లోభత్వము, కక్కుర్తి ఈ రెండు మనిషికి పనిచేసి మనిషిని మైండ్ పని చేయకుండా చేస్తాయి. తద్వారా ఎవరి దగ్గర చూపించుకోవాలి, ఎక్కడ మంచిగా చూపించుకోవాలనే ఆలోచన లేకుండా ఎక్కడ తక్కువ అవుతుందా అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతుంటారు. ఇదేమి అరేకమాల సామాన్ కాదు కదండి, 50 రూపాయల వస్తువులు 10 రూపాయల వస్తువులు కొనుక్కోవడానికి జీవితం ఇది. కాబట్టి జీవితం అన్నప్పుడు మనం కాంప్రమైజ్ కొన్ని విషయాల్లో కాకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ వివాహ వ్యవస్థలో జాతకాలు చూసుకోకుండా చేసుకోవడం వల్లనో కావచ్చు, ఇక లేత ఇతరత్ర వ్యవహారాల వల్ల కావచ్చు,
చేసుకున్న తర్వాత దాంపత్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే కొన్ని జాతకాలు చూసినప్పుడు వివాహానికంటే మందే చూసినప్పుడు చాలా సందర్భాల్లో మన కార్యక్రమంలో హెచ్చరించడం జరిగింది, వివాహం అయిన తర్వాత సెకండ్ ఒపీనియన్కి వెళ్ళే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం. అవి ఎంత చెప్పినా దాని ప్రభావం వివాహ తదనంతరం తలెత్తుతాయి. కాబట్టి దాంపత్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా నవగ్రహాలలో జన్మలగ్నాత్తు 7వ స్థానం దాంపత్య స్థానం. కాబట్టి దాంపత్య స్థానంతో పాటు పంచమ స్థానం కూడా ప్రభావితమవుతుంది. కాబట్టి ఈ 5-7 స్థానాధిపతులు కొన్ని గ్రహాలు అవుతాయి. అలాగే దాంపత్య కారకుడు శుక్రుడు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కావున లక్ష్మీ మూలమంత్ర సంప్రదిత లక్ష్మీ సూక్త హోమంతో పాటుగా దాంపత్య పాశుపత మంత్ర హోమము, శుక్రునికి మూలమంత్ర జపము, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 5-7 స్థానాధిపతులు గ్రహాలు అవుతాయి కాబట్టి దాంపత్యాన్ని నిర్దేశించేది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి గ్రహాల యొక్క హోమాది కార్యక్రమాలు, సంపూర్ణమైనటువంటి జపాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఇక దాంపత్యం చక్కగా ఉండి వివాహం బాగా అయ్యి దాంపత్యం అనుకూలంగా ఉంటే సంతాన సమస్యలు ఎదుర్కొనేవాళ్ళు చాలామంది ఉంటుంటారు. తర్వాత ప్రధానంగా సంతాన సమస్య అన్నప్పుడు జన్మలగ్నాత్తు 5వ స్థానము ప్రధానంగా చూసుకోవాలి. అలాగే సంతాన కారకుడైనటువంటి గురువు, అలాగే తృతీయ స్థానము, అలాగే సంతాన స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, సంతాన స్థానాన్ని వీక్షిస్తున్నటువంటి గ్రహాలు, సంతాన స్థానాధిపతి ఉన్నటువంటి క్షేత్రాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం సంతానానికి నిర్ధారణ చేయాలి. అట్లాగే ఇటువంటి సంతాన సమస్యలతో బాధపడేటువంటి వారి కోసమై ఈ చెప్పిన విధంగా 3-5 స్థానాధిపతులు ఇవి ప్రధానంగా ప్రభావితమవుతాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి జపతర్పణ హోమాదులతో పాటుగా సంతాన కారకుడైనటువంటి గురునికి సంబంధించి దత్తాత్రేయ హోమము, గురువుకి సంబంధించిన మూలమంత్ర జపం జరిపించడం జరుగుతుంది. మరియు సంతాన పాశుపత మంత్ర హోమము, సంతాన గోపాల హోమం జరిపించడం జరుగుతుంది. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇప్పటికీ సంతానం మొదటి సంతానం అయ్యుండి 2వ సంతానం కావాలనుకున్నా, లేదా నూతన వధూవరులుగా ఉండి చక్కటి సంతానం కావాలనుకున్నా గుర్తుపెట్టుకోండి, సంతానం అనేటువంటిది దైవానుగ్రహంతో సంతానం కలిగిందనుకోండి, వంశాభివృద్ధి కలిగించేటువంటి సంతానం కలుగుతుంది. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అది సంతాన వృద్ధి అని అంటారు దాన్ని. అంటే గొప్పగా పేరు ప్రతిష్టలు పొందిన సంతానం కావాలి అనుకున్నప్పుడు దైవానుగ్రహం కావాల్సింది. అందుకనే గర్భవతి అయిన దారభ్యత ఆ స్త్రీ చక్కటి సంతానం పొందడం కోసమే ఎంతోమంది దేవతల్ని ఆరాధన చేస్తూ ఉంటుంటారు. కాబట్టి ఇందులో భాగంగా 9 గ్రహాలు శుభ సంచారంలో జరుగుతుండగా సంతానం కావాలి అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ 9 గ్రహాలకి సంపూర్ణంగా భాగంగా 9 నెలలు మోసి పెంచుతుంది తల్లి. కాబట్టి ఒక్కొక్క నెల ఒక్కొక్క గ్రహము పరిపాలన చేస్తుంది. కాబట్టి 9 గ్రహాలు అనుకూలంగా ఉండడం కోసమే 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులతో పాటుగా దాంపత్య పాశుపత మంత్ర హోమాలు, సంతాన దోష నివారణ హోమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్న ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా దాంపత్య సంతాన దోషాలు తొలగిపోవడంతో పాటుగా చక్కటి పేరు ప్రతిష్టలు తెచ్చే సంతానము పొందుతారు అని చెప్పడంలో సందేహమే లేదు. గురుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు మీరు మీ కుటుంబం ప్రస్తుతం ఉన్న ఈ కరోనా సంక్షోభం నుండి బయటపడి అకాల మరణం చెందకుండా దీర్ఘాయుషును పొందడం కొరకు 1,00,000 మృత్యుంజయ జపం, 1,00,000 శీతలాదేవి మంత్ర జపం, నవగ్రహాల జప సంఖ్య 1,20,000, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకు 18 హోమాలు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి 27 హోమాలతో పాటు గత జన్మల కర్మదోషాలు తొలగడానికి 121 సార్లు నమక పారాయణాలను సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా గురుగారి ఆధ్వర్యంలో జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత నియమనిష్టలతో సశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు కాశీక్షేత్రంలో విశేషంగా జరిగే అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించవచ్చు. అలాగే గురుగారు వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు రాణి బాకీలు, వ్యాపార అభివృద్ధి, ధన ప్రాప్తికి ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో కూడా తెలియజేస్తారా గురుగారు? ప్రధానంగా ధనప్రాప్తి, వ్యాపార అభివృద్ధి అన్న, రాణి బాకీలన్న ఇవన్నీ కూడాను ధనంతో ముడిపడి ఉంటాయి. కాబట్టి నవగ్రహాల్లో ధనకారకుడు ఎవరయ్యా అంటే గురువు. కాబట్టి దత్తాత్రేయ మూలమంత్ర హోమంతో పాటుగా గురువుకి సంబంధించినటువంటి జాగ్రత్తగా జపం చేయించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా వ్యాపారం విస్తరించాలన్న 10వ స్థానం, రాణి బాకీలకి 6వ స్థానం, 2వ స్థానం, అలాగే ధనప్రాప్తికి 2వ స్థానం, 9వ స్థానం, లాభస్థానం, ఇవన్నీ కూడా వెరసి 2, 6, 9, 11, 10 స్థానాలు విశేషమైనటువంటి స్థితిని సూచిస్తాయి. కాబట్టి ఒకరి జన్మలగ్నాత్తు ఇవన్నీ కూడాను 4-5 గ్రహాలు సూచన చేస్తాయి. కాబట్టి ఇందులో భాగంగా 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులతో పాటుగా లక్ష్మీకారకుడు
కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే తప్పకుండా ఈ యొక్క ధనప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమంతో పాటు కుబేర పాశుపత మంత్ర హోమం కూడా చేయించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రధానంగా ఈశ్వరుడు ఎవరయ్యానంటే ధనకారకుడు ఈశ్వరుడు. కాబట్టి ఇట్టి ఈశ్వరానుగ్రహం కలిగితే మనకు తెలియకుండానే చక్కగా ధనప్రాప్తి అవుతుంది. అందుకనే రావణాసురుడు గొప్ప శివభక్తుడు కాబట్టి లంకా నగరమంతా బంగారుమయంతో నగరాన్ని నిర్మించుకున్నాడట. ఎలా సాధ్యమైంది? అది ఈశ్వరానుగ్రహం వల్ల మాత్రమే సాధ్యమైంది. కాబట్టి ఈశ్వరుని అర్చించేవాళ్ళు, మీరు సుబ్బిరామరెడ్డి గారిని తీసుకోండి, ఒకప్పుడు మామూలు స్థాయిగా ఉన్నటువంటి రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఈనాడు గొప్పగా ధనవంతుడయ్యాడనంటే అది ఎంతటి గొప్ప శివభక్తుడైతే ఆ మాత్రం లభిస్తుంది. అందుకనే అపర శివభక్తుడు ఆయన. ఎప్పుడు ఏ ప్రోగ్రాంలో వచ్చినా శివనామస్మరణ చేయండి ఆ ప్రోగ్రాన్ని ప్రారంభించలేడు. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే గొప్ప గొప్ప వాళ్ళు అయిన వాళ్ళందరూ ఈశ్వరుని ఆరాధన చేసిన వాళ్ళే. ఈశ్వరానుగ్రహం వల్లనే ధనం సంప్రాప్తమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడు పెట్టుకునేది విభూతి. ఆ విభూతిని నొసటగా ధరించినటువంటి వ్యక్తికి ధనపరమైనటువంటి సమస్యలు ఉండవు. అందుకనే విభూతిని ధరించే సాంప్రదాయం మనకి ఇప్పటికీ ఉంది. కాబట్టి ఈశ్వరానుగ్రహం కోసమే పరితపించాలి. ఈశ్వరానుగ్రహం ఉంటే ఇహంలో సౌఖ్యం, పరంలో మోక్షం కలుగుతుంది. ఇవి రెండూ కావాలి కదా మానవుడికి జన్మెత్తినందుకు సార్థకత. ఎప్పుడు డబ్బు డబ్బు అంటూ కూర్చునేది కాదు కదా, మోక్షం కోసం కూడా చేయాలి కదా. డబ్బు ఉన్నవాడికి మోక్షం కోసం చేసే పనిలో ఆలోచన రాదు, ఎందుకంటే డబ్బే పరమావధిగా ఉంటుంది. కానీ ఈశ్వర ప్రాప్తి కలిగినటువంటి వ్యక్తికి డబ్బుతో పాటుగా మోక్ష ప్రాప్తి కూడా కలిగే ఆలోచనలు కలిగి మోక్ష స్థానాన్ని పొందుతాడు. కాబట్టి ఇటువంటి ఈశ్వరానుగ్రహం కోసమే 121 సార్లు రుద్రపారాయణము, రుద్రహోమం చేయించడం జరుగుతుంది. ఇక మీకు వీక్షించేటువంటి ప్రేక్షకుల గత 12 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు కాశీక్షేత్రంలో చేయించడం జరిగింది. ఇందున ఎంతోమంది, వేల మంది ఇప్పటికీ తమ సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య అనుగ్రహంతో సమస్యల నుంచి బయటపడి చక్కగా ఆనందంగా జీవించినటువంటి దాఖలాలు ఉన్నాయి. విద్య కావాలనుకునే విద్య, సంతానం కావాలనుకునే సంతానం, వివాహం కావాలనుకునే వాళ్ళకి వివాహం, అన్ని రకాలైనటువంటి ఏ సమస్యలున్నా ఆ సమస్యలు ఆ పార్వతీ పరమేశ్వర దివ్యానుగ్రహంతో పొందిన వాళ్ళు ఉన్నారు. నా వ్యక్తిగత అనుభవంలో ఒక సంవత్సరంలో ఏదైనా కార్యక్రమం కాశీక్షేత్రంలో జరిపించినప్పుడు తిరిగి వచ్చే సంవత్సరం ఆ సమయానికల్లా వాళ్ళ కోరికలు నెరవేర్చినటువంటి సంఘటనలు, దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి నిస్వార్థముగా, భక్తి లోపం లేకుండా, శక్తి లోపం లేకుండా పాల్గొనే బాధ్యత మీది. మంత్రలోపం లేకుండా, క్రియాలోపం లేకుండా, శాస్త్రలోపం లేకుండా నిర్వహించే బాధ్యత నాది. ఈ మనిద్దరము అనగా వీక్షించేటువంటి ప్రేక్షకులు నేను తోడై ఉంటే ఆ పార్వతీ పరమేశ్వరుల దివ్యానుగ్రహం ఎందుకు సాకీలం కాదు. కాబట్టి దైవానుగ్రహం కోసం చక్కగా నియమనిష్టలతో జరిపించేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. తప్పకుండా దైవానుగ్రహం మీకు కలుగుతుంది, మీ సంకల్పం నెరవేరుతుంది. అన్నిటికంటే అన్ని కార్యక్రమాల్లోకెల్లా అన్నదానం గొప్పది. ఏ అన్నదానం చేసినా తప్పకుండా అది సంపూర్ణమైనటువంటి యోగ్యతని, భవిష్యత్తుని మనకు ఇస్తుంది. కాబట్టి అన్నదాన కార్యక్రమంలో విశేషంగా పంచుకునే వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పంచుకోవచ్చు. నా చివరి మాటగా ఈశ్వరానుగ్రహం కోసం పరితపించినటువంటి వ్యక్తికి ఎప్పుడూ మోసపోడు, ఎప్పుడూ ఇబ్బందుల్లో ఉండడు. అది దైవానుగ్రహం. మనం ఏం ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం సఫలీకృతం కావాలంటే దైవానుగ్రహం ఉండి తీరాల్సిందే. అర్జునుడు సైతం కృష్ణుడిని ముందర పెట్టుకొని, దైవాన్ని ముందర పెట్టుకొని విజయం సాధించాడు. ఇదొక్కటి చాలు మీకు నేను చెప్పే విషయంలో, ఈ గంట సేపు చెప్పిన విషయంలో అంతరార్థం. కాబట్టి మీ సమస్యలు ఏదైనప్పటికీ పరిష్కార మార్గంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఉపశమనం లభించి మూసుకుపోయిన దారులు తెరుచుకొని మీ యొక్క జీవితంలో మంచిని పొందుతారు, యోగాన్ని పొందుతారు, మీ సంకల్పాన్ని నెరవేర్చుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, పరమ పావనమైన కాశీక్షేత్రంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా మీ ఆధ్వర్యంలో జూలై 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించబోయే కార్యక్రమాల గురించి తెలియజేశారు. అలాగే ఇట్టి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కలిగే శుభ ఫలితాలను గురించి కూడా చక్కగా వివరించారు. గురుగారు, మీకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి వాటి ఆస్ట్రయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.